నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ నర్సు ఊరి శిక్ష కేసులో భారత అటార్నీ జనరల్ కు సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. ఎంఎన్ కోర్టు విధించిన ఊరి శిక్ష కేసులో భారత ప్రభుత్వ స్పందనను తెలపాలని కోరింది. అత్యవసర విచారణ కోరుతూ నిమిషా ప్రియా తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరపవచ్చని ఆయన కోర్టుకు తెలిపారు. యెమెన్లోని షరియా చట్టం ప్రకారం నిమిషా ప్రియా శిక్షణను తగ్గించే బ్లడ్ మనీని చెల్లించి క్షమాభిక్ష పొందవచ్చునని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం ఏఐజీకి నోటీసులు ఇచ్చి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే నర్సు ఉద్యోగం నిమిత్తం 2008లో పాలక్కాడ్ నుంచి యెమెన్కు వెళ్ళింది. 2015లో సనాలో సొంత క్లినిక్ను ప్రారంభించింది. అంతకుముందు ఆమె చాలా హాస్పిటల్స్లో పనిచేసింది. యెమెన్ చట్ట ప్రకారం క్లినిక్ను నిర్వహించేందుకు లోకల్ పార్ట్నర్ అవసరం ఉంటుంది. కావున ఆమె యెమెన్ వ్యాపారవేత్త తలాల్ మెహదీతో చేతులు కలిపింది. అయితే కొంతకాలానికే వారి పార్ట్నర్షిప్ దెబ్బతింది. మెహదీ క్లినిక్ నుంచి డబ్బు దొంగిలించి ఆమె పాస్పోర్ట్ను తీసుకున్నాడని నిమిషా ఆరోపించింది. దీంతో ఆమె యెమెన్లో చిక్కుకుపోయింది. 2017లో పాస్పోర్ట్ను తిరిగి పొందే ప్రయత్నంలో మెహదీకి నిమిషా ప్రియ మత్తు మందులు ఇంజెక్ట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే మెహదీకి డోస్ ఎక్కువ కావడంతో మరణించాడు. ఈ క్రమంలో దేశం విడిచి పారిపోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిమిషా ప్రియ అరెస్ట్ అయింది. 2020లో ఆమెకు మరణశిక్ష విధించారు. ఆమె ఫైనల్ అప్పీల్ 2023లో రిజెక్ట్ అయింది. యెమెన్ తిరుగుబాటుదారుల నేతృత్వంలోని ప్రభుత్వం 2025 ప్రారంభంలో ఆమెను ఉరి తీయటానికి ఆమోదం తెలిపింది. దీంతో ఆమెను 2025 జూలై 16న ఉరి తీయబోతున్నారు. మరణశిక్షణ పడి 5 సంవత్సరాలు గడిచాక అన్ని చట్టపరమైన అప్పీళ్లు పూర్తయ్యాక ఆమెకు మిగిలిన చివరి ఆశ ఉంది. యెమెన్ షరియా చట్ట ప్రకారం దియా అనే బ్లడ్ మనీని చెల్లించడం ద్వారా బాధితుడి కుటుంబం నుంచి క్షమాభిక్ష పొందటం గడువు దగ్గర పడుతూ ఉండటంతో ఆమె ప్రాణాలను కాపాడుకోవటానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యెమెన్ ఇస్లామిక్ చట్టం ప్రకారం బాధితుడి కుటుంబం దోషిగా తేలిన వ్యక్తి నుంచి పరిహారం కోరి క్షమించవచ్చు. దీన్ని దియా అని పిలుస్తారు. సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సహా నిమిషా మద్దతుదారులు మెహదీ కుటుంబానికి అనేక ఆఫర్లు అందించారు. ఇందులో 8.5 కోట్ల రూపాయల పరిహారం, బాధితుడి కుటుంబ సభ్యునికి కేరళలో ప్రీ మెడికల్ ట్రీట్మెంట్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ట్రీట్మెంట్కి ఫుల్ కవరేజ్, మెహదీ సోదరుడు యూఏఈలో లేదా సౌదీ అరేబియాకు మకాం మార్చడానికి సహాయం చేయటం వంటివి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు బాధితుడి కుటుంబం ఈ ఆఫర్స్ను అంగీకరించలేదు. చర్చలకు నాయకత్వం వహిస్తున్న కార్యకర్త శ్యాముల్ జెరెన్ యెమెన్లోని ప్రభావవంతమైన మతపరమైన రాజకీయ వ్యక్తులు నిమిషాని క్షమించవచ్చని కుటుంబాన్ని ఇప్పటికీ ఒప్పించగలరని నమ్ముతూ ఉన్నారు. చర్చలు అనేక కారణాల వల్ల మందగించాయి. యెమెన్లో రాజకీయ అస్థిరత నెలకొంది. రాజధాని సనా హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. హౌతీలతో భారతదేశానికి ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేవు. యెమెన్లోని భారత రాయబార కార్యాలయం మూసివేశారు. జిబౌటి, సౌదీ అరేబియాలోని రాయబార కార్యాలయాల ద్వారా మద్దతును అందిస్తున్నారు. యుద్ధ సంబంధిత ఆంక్షల కారణంగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేందుకు కూడా ఆలస్యమవుతోంది. అయినప్పటికీ క్రౌడ్ ఫండింగ్, భారత పౌరులు, స్పాన్సర్స్ సపోర్ట్స్తో దియా కోసం ఫండ్స్ కలెక్ట్ చేశారు. మధ్యవర్తుల చర్చలు ప్రారంభించడానికి ఇప్పటికే $40,000 అడ్వాన్స్గా చెల్లించారు. అయితే ఉరి శిక్షకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జెరోమ్, అతని బృందం మెహదీ కుటుంబాన్ని ఒప్పించడానికి చివరి ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు. అంగీకరిస్తే నిమిషాకి క్షమాభిక్ష దొరుకుతుంది. ఇదే జరిగితే ఆమె భారతదేశానికి తిరిగి రావచ్చు, లేకపోతే జూలై 16న ఉరి తీస్తారు. బాధిత కుటుంబాన్ని దియా కోసం అభ్యర్థిస్తూనే భారత ప్రభుత్వం నుంచి సహాయం కోసం నిమిషా ప్రియ సుప్రీంకోర్టు మెట్లెక్కింది.